శివారెడ్డి గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, విమల గారు, ఇంకా ఇతర పెద్దలు. నాకు యాకూబు ఆశ్చర్యంగా ఈ ముందు మాట రాయాలనే ఒక ప్రతిపాదన నా ముందు చేశాడు. ఇట్లనే నలుగురు మిత్రులు కలిసినప్పుడు నువ్వు సడన్గా జగన్ నా రాబోయే కవిత సముద్రం ముందు మాట రాయాలి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను నన్ను ఎంచుకోవడం. ఎందుకంటే ఐఎమ్ హైలీ కాంట్రవర్షియల్ పర్సన్. నాకు తెలిసిన విషయం. ఎందుకంటే నేను ఎంచుకున్న నా రాజకీయాలు, నా జీవన పద్ధతి అటువంటిది. అండ్ ఆల్సో ఐఎమ్ ఏ వెరీ నోటోరియస్ పర్సన్ ఆల్సో. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగం పోతుంటుంది నాది. నాకు ఆశ్చర్యం అనిపించింది. మెయిన్ స్ట్రీమ్లో చాలా గౌరవము, మంచి అన్న పేరున్న వ్యక్తి యాకూబ్. నాకు ఆయన పట్ల గౌరవం ఉంది. ఎందుకంటే అతను చాలా నిజాయితీపరుడు. నేను యూనివర్సిటీలో ఆయన ఎంఏ అయిపోయిన తర్వాత నేను యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి నాకు బాగా పరిచయం యాకూబ్. ఏం రా అంటాం, నేను కూడా ఏం రా అంటాం. అసలు ఒకసారి విష్ చేస్తే నేను అరే జాబే జా అంట. అసలు పట్టించుకోను హైదరాబాద్ స్టైల్లో. అటువంటిది ఈ వ్యక్తి నన్ను అడగడం ఏంటి అన్న, గట్టిగా దబాయించాను. నన్ను ఎందుకు కొడుతున్నావు భయ అన్న. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన అడిగితే వరవరావు నుంచి మొదలు పెడితే, శివారెడ్డి గారి నుంచి మొదలు పెడితే మళ్ళీ రాయమంటే కూడా రాస్తారు. ఎందుకంటే యాకూబ్ వ్యక్తిత్వం అటువంటిది, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిత్వం. నాది పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం. కాబట్టి నేను ఎవరికి లొంగని వాడిని, ఎవరికి ఏది అసలు దూరంగా ఉండేవాడిని చాలామంది. అటు ఒకసారి మళ్ళీ 3-4 రోజుల తర్వాత డిటిపి అయిపోయింది, నువ్వు రాయాల భయ అన్నాడు. ఇంటికి వచ్చేస్తా అంటే వద్దానా, నేను మీ ఇంటికి వచ్చి తీసుకుంటా. అప్పుడు ఫస్ట్ టైం అయినా మా ఇంటికి 1/2 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఎన్నడూ వాళ్ళ ఇంటికి పోలేను. ఎన్నడూ ఎప్పుడు ఫోన్ చేసిన వ్యక్తిని కాదు. ఎప్పుడో ఖమ్మం గుమ్మం అనే పుస్తకానికి ముందు మాట కథ లాంటి ఏదో రాస్తే అద్భుతంగా రాసాడు. ఆ స్టైల్ చూసి ఆశ్చర్యపోయి ఫోన్ చేసిన, యాకూబ్ భాయ్ అసలు ఇట్నా చాహియే ఆప్, అగర్ కహానియా లిఫా కుछ भी लिखे तो ऐसा लिखना चाहिए అని ఫోన్ చేసిన. అంతకుమించి ఎప్పుడు 2-3 సార్లు ఫోన్ కూడా చేసేది. లక్ష్మి గారు కూడా నాకు ఎప్పుడు అప్పటి నుంచి తెలుసు, కానీ ఎన్నడూ మన ఇంటికి పోయిన విషయం లేదు. కానీ అప్పుడు పోయినప్పుడు ఎందుకు అడిగాడో ఆయనదైనా సమాధానం చెప్పాడు. అది నాకు నచ్చింది. సరే రాసి అది రాయడానికి పూసుకొని 10 రోజులు పట్టింది నాకు చదివి అవన్నీ రాయడానికి. నాకు చాలా బాధ కూడా అనిపించింది. నా పక్కనే ఉంది ఒక కవి, మా ఇంటి పక్కనే ఉన్న కవి, దేశ విదేశాల ఉర్దూ సహా అన్ని కవిత్వం, ఎక్కడ ప్రపంచంలో ఏ భాష ఉన్న కవిత్వాన్ని చదివే నేను మా ఇంటికి 1/2 కిలోమీటర్ల దూరం ఉన్న కవి గురించి నేను ఇన్నాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అనేది నా లోపల చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఆయన కవిత్వం నుండి ఒక వేదన ఉంది, ఒక మానవీయమైన వేదన ఉంది. ముస్లింగా తన మీద, తన సమాజం మీద జరుగుతున్న ఆన్స్లాట్ చూసి ఆశ్చర్యపోయా. అటువంటి ఒక 10-15 పోయమ్స్ ఉన్నాయి సరిహద్దు రేఖలో. ఆ పోయమ్స్ చూసి వండరైపోయినా. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళలో ఏం మార్పు లేదు. ఆమె లక్ష్మిలాగానే ఉన్నారు, ఆమె యాకూబ్ లాగానే ఉన్నాడు. వాళ్ళకి ఏమైనా విశ్వాసాలు లేవు, పెద్ద మతపరమైన నమ్మకాలు కూడా ఏం లేవు. నేను ఆశ్చర్యపోయినా. తర్వాత అనిపించింది, అరే ఇంత దర్ద్ భరే షాయరీ లిఖే ఉన్నాను అని నేను ఎందుకు ఇన్నాళ్ళు నేను గురించి నేను ఎందుకు ఆలోచించాలి. ప్రవహించే జ్ఞాపకం బాగా చదివినా, అప్పట్లో నాకు ఇష్టమని చెప్పినా కూడా యాకూబ్కి. తర్వాత మళ్ళీ సరిహద్దు రేఖ కూడా అక్కడక్కడ చదివినా, అంత సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు. ఈ బుక్ చూసిన తర్వాత నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. నేను రాస్తా అని చెప్పి రాసి అన్న టైంకి ఇచ్చేసిన. అయితే యాకూబ్ భాయ్కి నేను చెప్పేది ఏంటంటే, ఈ 3 దశాబ్దాల నుంచి కవిత్వం రాస్తూ కవిగా నిలబడ్డ వ్యక్తులలో తెలంగాణలో ఒక సిద్ధారెడ్డి, గోరటెంకన్న, అట్లాగే మన యాకూబ్ భాయ్. మాకు ఎవరికైనా కానీ కవిగా పేరు లేదు, కానీ కార్యకర్తగా పేరుంది. మాకు కవులుగా, రచయితలుగా పేరుంది అంతే. కవిగాను, విమర్శకు అట్లా ఏదో ప్రత్యేకమైన పేరు లేదు. అటువంటి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మిత్రుడు యాకూబ్. నేనేమంటే ఈరోజు ముస్లింలకు ఇంకా ముందు చాలా తీవ్రమైన పరిణామాలు జరిగి కొద్దిగా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే పరిస్థితి వచ్చింది. యాకూబ్ లాంటి కవి ఏం చేయాలంటే, ఒక పాకిస్తాన్ నియంత్రణకు వ్యతిరేకంగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ అయితే ఎట్లా పోరాడిండో, హంబీ దేకింగ్ అని ఇక్బాల్ బాను పాట వినే ఉంటాడు యాకూబ్ భాయ్. అటువంటి పాట హంబీ దేకింగ్ అని నియంత్రణను వ్యతిరేకిస్తూ జీవితాంతం పోరాటం చేశాడు ఫైజ్ అహ్మద్ ఫైజ్. 20 ఏళ్ళు జైల్లో పెట్టారు ఆయన వేలు నరికేశారు.